టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలిగిన నటులు ఇప్పుడు తమ రూట్ మార్చుకుని సపోర్టింగ్ క్యారెక్టర్లలో అలరిస్తున్నారు. కొందరు విలన్లుగా కొత్త ఇమేజ్ సొంతం చేసుకుంటే మరికొందరు వైవిధ్యమైన పాజిటివ్ పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం రీ ఎంట్రీ ఇచ్చారు. విలనిజంతోనే తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన మళ్లీ అదే విలన్ క్యారెక్టర్లతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం విశేషం. అయితే ఇటీవల మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని అరంగేట్రం చేసిన శ్రీనివాస మంగాపురం చిత్రంలో మోహన్ బాబు చేసిన పాత్ర తీవ్ర నిరాశనే మిగిల్చింది. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకినా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. హీరో తాతగా మోహన్ బాబు విశ్వరూపం చూపిస్తారని ఆశించి వెళ్లిన అభిమానులకు ఆ ఆశించిన గుర్తింపు దక్కలేదు. శ్రీనివాస మంగాపురం తెచ్చిపెట్టిన పరాజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ వదిలే కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపైనే నెలకొంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో మోహన్ బాబు షికంజా మాలిక్ అనే ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ఈ పాత్ర కోసం మోహన్ బాబు పడిన కష్టం ప్రతి పోస్టర్ ఫ్రేమ్లో స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుండటంతో సినిమాపై రోజురోజుకు హైప్ అమాంతం పెరిగిపోతోంది. తెలుగు తెరపై మోహన్ బాబు చూపించే క్రూరత్వానికి, ఆయన పండించే విలనిజానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ వదిలా రా అండ్ రస్టిక్ పాత్రలను ఎంత సహజంగా తీర్చిదిద్దుతారో దసరా చిత్రంతో స్పష్టమైంది. అలాంటి మాస్ డైరెక్టర్ హ్యాండ్స్లో మోహన్ బాబు పడితే ఆ వైలెన్స్ తట్టుకోవడం కష్టమే అని సినీ ప్రేమికులు భావిస్తున్నారు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలో యమడిగా నటించి మోహన్ బాబు ఏ స్థాయిలో మెప్పించారో ప్రతి ఒక్కరికి స్పష్టంగా గుర్తుంది. ఇక శ్రీకాంత్ వదిలి కూడా ది ప్యారడైజ్లో మోహన్ బాబుతో అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఆశిస్తున్నారు. శ్రీనివాస మంగాపురం ఇచ్చిన నిరాశను తుడిచిపెడుతూ షికంజా మాలిక్ అనే గంభీరమైన క్యారెక్టర్ ద్వారా మోహన్ బాబు సాలిడ్ కంబ్యాక్ కొడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ వదిల మార్క్ రా మేకింగ్, నాని నటన, మోహన్ బాబు పవర్ఫుల్ ప్రెజెన్స్ కలగలిపి ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాయని అంచనా వేస్తున్నారు. రీ ఎంట్రీలో వేసిన మొదటి అడుగు తడబడిన ఈ విలన్ పాత్రతో ఆయన తన విశ్వరూపాన్ని చూపుతారో లేదో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.